కామధేను గ్రీన్ సిటీ శంకుస్థాపన మహోత్సవ వేడుకలు నర్సరావుపేట మండలం ఉప్పలపాడు గ్రామ సమీపాన ఊరా భాస్కర్రావు మరియు వారు భాగస్థులచే కామధేను గ్రీన్ సిటీ నూతన వెంచర్లో అపార్ట్మెంట్స్ కొరకు భూమి పూజ మరియు భగవద్గీత పారాయణం చేశారు. స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చెదరవాడ అరవింద బాబు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడారు. నర్సరావుపేటకు సమీపంలో అన్ని వసతులతో ఏర్పాటు చేస్తున్న ఓపెన్ ప్లాట్ విల్లాస్ మరియు అపార్ట్మెంట్స్ కొరకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించబడుతున్న వాటిని ప్రజలు ఆదరించాలని కోరారు. ఊరా భాస్కర్రావు మాట్లాడుతూ నాణ్యమైన కట్టుబడితో అన్ని అనుమతులతో అతి తక్కువ ధరలలో డబుల్ బెడ్రూమ్ 50 అలాగనే ట్రిపుల్ బెడ్రూమ్ 10 నిర్మించబడుతున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 27వ తేదీ ఉదయం 9:27 జరిగిన భూమి పూజ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కామధేను క్లబ్ అధ్యక్షురాలు ఊరా లక్ష్మి సుజాత ఆధ్వర్యంలో 200 మంది మహిళలు కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి కామధేను అనే పేరు పెట్టినందుకు అందరూ కూడా రావటం, పేరుకు తగ్గట్టే ఇక్కడ వెంచర్ కూడా చాలా చక్కగా ఉంది. మరి మంచి ఆదివాసీ ప్రముఖులందరూ కూడా ఇక్కడ తలా 20 సెంట్లు తీసుకొని మంచి మంచి విల్లాస్ కట్టుకుంటే మాత్రం చక్కగా ఉంటుంది. ఒక 10 మంది మంచి విల్లాస్ కడితే ఆటోమేటిక్గా ఇక్కడ 100 విల్లాస్ అయిపోతాయి. మంచి అవకాశం ఉంది. ఇక్కడ హైవే పక్కన ఉంది, స్టేట్ హైవే. మరి గ్రౌండ్ వాటర్ బాగుంది, అదేవిధంగా ప్రశాంతంగా ఉంటుంది. మరి ఓవర్ హెడ్ ట్యాంక్ ఒకటి 2 lakh లీటర్స్ తోటి కట్టడం జరిగింది. మెయిన్ రోడ్డు బాగుంది, డ్రైన్స్ కూడా బాగా మంచిగా ఉన్నాయి కాబట్టి డిటిసి అప్రూవల్ ఉంది. ఇవన్నీ కూడా వినియోగించుకొని డబ్బులు ఉండటమే కాదు, దాన్ని వినియోగించుకోవాలి, సుఖంగా ఉండాలి. ఇవాళ రోజులు ఏ విధంగా మారినాయి అంటే మనకి 100 కోట్లు ఉన్నా కానీ మంచి విల్లాస్ కొనుక్కోవాలి, సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలని పిల్లలు మరి ఇంట్లో భార్య పిల్లలు అందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి డబ్బు సంపాదనే కాదు, దాన్ని వినియోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి, సంతోషంగా ఉండే మరి అర్హత కూడా మనం కలిగి ఉండాలి. ఈ పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి ఇది రాబోయే కాలంలో బాగా అభివృద్ధి చెందుద్ది. ఎందుకంటే నర్సరావుపేట సిటీ బాగా స్పీడ్గా గ్రోత్ ఉంది. ఇంట్లో గ్రీన్ సిటీ నందు మహాదేవ్ హైట్స్ అనేటువంటి ఒక అపార్ట్మెంట్ నిర్ణయించడం జరిగింది. లోగడ గతంలో కూడా మా గౌరవ శాసనసభ్యులు గారికి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నాం. వారికి ఎన్నో బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు కూడా అమరావతికి మన మున్సిపల్ మంత్రి గారు ఫోన్ చేస్తే దాన్ని కూడా వాయిదా వేసుకొని మన మీద ఉన్న ప్రేమ కానీ మాకున్నటువంటి సంబంధంతో కానీ పక్కన సుబ్రాయ్ గుప్తా గారు, మన పట్టణ అధ్యక్షుడు గట్టిపల్లి సత్యనారాయణ సుబ్బు గారు వీళ్ళందరూ చెప్పిన ప్రకారం వాళ్ళు రావడం జరిగింది. వారికి ముఖ్యంగా మనందరి తరఫున, మా ఇంటి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. వారు వచ్చిన తర్వాత నర్సరావుపేటలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ రేతిరుమూలు ఉదయం మా ఇంటి వెనకనే వాళ్ళు ఉండేది. 5:30కే వాళ్ళు బయలుదేరి పుర వీధుల్లో కానీ మరి అన్ని మండలాలు 2 మండలాలు కానీ టౌన్లో కానీ ప్రతిరోజు కార్యక్రమం చేస్తూ మన జిల్లాలోనే కాక రాష్ట్ర స్థాయిలోనే ముఖ్యమంత్రి గారి దగ్గర, లోకేష్ బాబు దగ్గర, అందరి దగ్గర కూడా మంచి పేరు తెచ్చుకొని ఎంతో శ్రమ పడుతున్నారు. వారికి 67 సంవత్సరాలని కూడా అసలు 27 సంవత్సరాల మరి కుర్రోళ్ళలాగా పరిగెత్త చేస్తున్నారు. వారికి డాక్టర్గా ఉండటం వల్ల వారికి అదృష్టం ఏంటంటే వారికి అన్నీ కూడా వైద్యం గురించి బాగా తెలుసు కాబట్టి ఆరోగ్యంగా ఉన్నారు. ఈ వెంచర్లో ముఖ్యంగా అన్నీ కూడా డిటిసి అప్రూవల్, ప్రభుత్వం యొక్క అప్రూవల్ తీసుకొని ఎక్కడ కూడా డివియేషన్ లేకుండా దాదాపుగా 5 నుంచి 6 నెలలు పట్టడం జరిగింది. అన్నీ కూడా సిమెంట్ రోడ్లు. దీంట్లో నుంచే ఔటర్ రింగ్ రోడ్డు 250 అడుగుల ఔటర్ రింగ్ రోడ్డు కూడా మందాంట్లో నుంచి పోయింది. మరి ప్రతి దానికి కూడా రోడ్డు లెవెల్లో ఫిల్లింగ్ చేయడమే కాకుండా ప్రతి ప్లాట్కి కూడా 2 లక్షల లీటర్ల సామర్థ్యగల వాటర్ ట్యాంక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని నుంచి ప్రతి ప్లాట్కి కూడా ఇప్పుడే కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అన్నిటికీ కూడా మొత్తానికి మా ఉద్దేశం ఏంటంటే ఏదో ప్లాట్లు అమ్ముకొని పోయి తర్వాత ఏదో మొక్కలు మొలిసి వాళ్ళు తిట్టుకునే కంటే వాళ్ళు నివాసయోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఇప్పుడు దాకా ఆగటం జరిగింది. ఇంకా దీనికి కూడా గ్రీనరీ కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. గ్రీనరీ కూడా వస్తుంది. వచ్చిన తర్వాత ఇంకా ఇది 36 ఎకరాలు అయితే సగం వరకే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్కి వెళ్దామని చెప్పి జరిగింది. నరసరావుపేటకు అతి చెరువులో ఉన్న ఉప్పలపాడు గ్రామంలో మా కామధేను గ్రీన్ సిటీ వెంచర్లో మహాదేవ్ హైట్స్ 1 and 2 అపార్ట్మెంట్స్కు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడమైనది. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా మన స్థానిక నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు గారు, తెలుగుదేశం నాయకులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినారు. మా దీనిని కామధేను గ్రీన్ సిటీని ఎస్ఆర్ఎస్ డెవలపర్స్ వారికి మేము మార్కెటింగ్కి ఇవ్వడం జరిగిందండి. వారు దీంట్లో మహాదేవ్ హైట్స్ అను 1100 SFT తోటి అపార్ట్మెంట్స్ను అతి తక్కువ ధరలో, సరసమైన ధరల్లో 21 లక్షల రూపాయలకి మన నరసరావుపేట టౌన్లో ఎక్కడా లేని తక్కువ రేటుకి
ఇవ్వడం జరిగింది.